యాక్చువల్గా నేను మీకు లాస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పినట్టు ఈరోజు స్ట్రాటజీ వీడియో రావాలి, కానీ అన్ఫార్చునేట్గా నేను ఇంకా దాన్ని బాగా బ్యాక్ టెస్ట్ చేయలేదు. సో నేను ఆ వీడియోని నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈరోజు నెక్స్ట్ వీక్కి సంబంధించిన ఇంపార్టెంట్ స్టాక్స్ మరియు వాటి యొక్క టెక్నికల్ అనాలిసిస్, ఇంకా వాటి యొక్క టార్గెట్స్, ఇంకా దాని యొక్క స్టాప్ లాస్ మొత్తం క్లియర్గా అయితే డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ని ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చెప్పగలను. ఒకవేళ నా ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవుదాము అనుకుంటే దాని యొక్క లింక్ నేను యూట్యూబ్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లేకపోతే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ నాది కిందే ఉంటుంది. అక్కడ నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు లింక్ అయితే ఇమీడియట్గా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, కంప్లీట్గా ఫ్రీ ఫ్రెండ్స్. సో ఈరోజు మొట్టమొదటి స్టాక్ పేరు వచ్చేసి మెట్రోపాలిసిస్ హెల్త్ కేర్ స్టాక్. వీక్లీ టైం ఫ్రేమ్లో మనమైతే ఉన్నాము. ప్రస్తుతానికైతే నేను పెట్టిన ఇండికేటర్ని డిలీట్ చేస్తాను, మీకు కంప్లీట్గా ఎలాగ అనాలిసిస్ చేయాలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ స్టాక్ని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఈ స్టాక్ 2021 అంటే 2021 ఒక హై ఫామ్ చేసి అక్కడి నుంచి అయితే మనకి క్రాష్ అయింది. అది మనం క్లియర్గా చూడొచ్చు ఈ చార్ట్లో. ఓకే, క్రాష్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అంటే 1 ఇయర్ వరకు కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. మీరు చూడొచ్చు ఈ హై నుంచి ఇలా క్రాష్ అయ్యి లోవర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ ఫైనల్గా ఈ లోవర్ లెవెల్కి అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం చేసింది, ఇక్కడ ఒక బేస్ని అయితే క్రియేట్ చేసింది. అంటే కంప్లీట్గా సైడ్ వేసే ఉంది 1 సంవత్సరం పాటు, ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం పాటు. ఓకే, దాని తర్వాత స్లోగా హయ్యర్ హైస్ అంటారు వీటిని. హయ్యర్ హైస్ అంటే ఫస్ట్ ఒక హై ఫామ్ చేసి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇంకొక దాన్ని కూడా బ్రేక్ చేసుకుని ఇంకో హై, అలాగా స్లోగా హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తుంది. వాల్యూమ్ కూడా కన్సిస్టెన్సీగా అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇటువంటి స్టాక్స్ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం అయితే హై ప్రాబబిలిటీగా ఉంటుంది. అంటే బ్రేక్అవుట్ అంటే పవర్ఫుల్ బ్రేక్అవుట్స్ ఇస్తాయి ఒక్కసారిగా. సో ప్రస్తుతానికి ఈ స్టాక్కి ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏమిటి అంటే నేను మీకు హైలైట్ చేస్తాను. రెడ్ కలర్తో ఇప్పుడు నేను యారో మార్క్స్ హైలైట్ చేస్తున్నాను కదా, ఇవి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఒకప్పుడు దాన్ని స్టాక్ అయితే మనకి ఈ వీక్లో అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. అది కూడా స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఓకే, విత్ పవర్ఫుల్ వాల్యూమ్స్. ఓకే, సో ఇప్పుడు మీ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 2576 రూపాయలు ఉండొచ్చు. అలాగే ఇంకా ఫైనల్ టార్గెట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై ఉండొచ్చు. ఈ ఆల్ టైమ్ హై దగ్గర కూడా ఇది బ్రేక్అవుట్ ఇస్తే, అంటే ఇమీడియట్గా ఇవ్వదు, ఇక్కడ కన్సాలిడేట్ ఒక బేస్ ఫామ్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా హయ్యర్ హైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, ఇవి ప్రస్తుతానికి టార్గెట్స్. ఇప్పుడు మీ ఎంట్రీ ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను. మీ ఎంట్రీ ఎలా ఫిక్స్ చేయాలంటే ఇక్కడ మీకు క్లిక్ చేస్తే, నేను స్క్రీన్లో చూపిస్తున్నా కదా, ఇక్కడ మీకు క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఇండికేటర్ ఉంటుంది. దీని పేరు ఏంటంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ అని ఉంటుంది. సో దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఈ స్టాక్ యొక్క హై ఉంది కదా, అక్కడ పెట్టి అక్కడ క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఈ స్టాక్ యొక్క లో ఎక్కడైతే బేస్ ఫామ్ చేసి ఒక లో అయితే ఫామ్ చేసిందో అక్కడ వరకు దీన్ని తేండి. ఓకే, ఈ స్కేల్ని. ఓకే, మనకిప్పుడు ఈ స్టాక్కి సంబంధించిన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని అయితే ఈ ఇండికేటర్ చూపించడం జరుగుతుంది. ఓకే, మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ ఇండికేటర్ మనకి 0.236 అంటే 1735.90 రూపాయల దగ్గర ఒక రెసిస్టెన్స్ని అయితే ఇది చూపిస్తుంది రెడ్ లైన్ తోటి. ఓకే, సో మనం గీసుకున్న రెసిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. సో దాన్ని అయితే ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చి నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్కి అయితే ఇది వెళ్తుంది. అంటే దీనిపైన ఇంకొక చిన్న రెసిస్టెన్స్ ఉంది. ఓకే, మీకు ఆల్రెడీ ఈ స్టాక్లో కనుక పొజిషన్ ఉంటే హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ కొత్తగా ఎంట్రీ అవుదాం అనుకుంటే ఇది పెర్ఫెక్ట్ ఎంట్రీ. ఓకే, పెర్ఫెక్ట్ ఎంట్రీ. మీ యొక్క స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, 20 EMI ఇండికేటర్. లేకపోతే మీరు ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో గీసుకుని
మీ స్టాప్ లాస్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎక్కడంటే 1700 దగ్గర అయితే మీ స్టాప్ లాస్ పెట్టుకుని పొజిషన్ అయితే తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ స్టాక్ గనక ఇక్కడ ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ ఇస్తే, అంటే ఇక్కడ మనకు ఒక గీత కనిపిస్తుంది, ఒకసారి మీరు రీట్రేస్ ఈ ఇండికేటర్ కనుక పెట్టుకుంటే ఆ గీత చెప్తాను, 2091 రూపాయలు. ఒకవేళ 2091 కనుక ఇది కనుక క్లోజ్ కనుక చేస్తే మీకు ఈజీగా 2400కి ఇంకా 2500 కూడా వెళ్ళిపోయాయి. అంటే ఫస్ట్ టార్గెట్ని అచీవ్ చేసే ఛాన్సెస్ అయితే హై ప్రాబబిలిటీగా ఉన్నాయి. అంటే ఈ యొక్క స్ట్రాటజీ, అంటే ఈ యొక్క మెథడాలజీ ఎలా వర్కౌట్ అవుతుంది, అంత పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందో నేను ఒక స్టాక్ని ఎగ్జాంపుల్ తీసి మీకు చూపిస్తాను. సో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ స్టాక్కి అయితే వెళ్దాము. సెకండ్ స్టాక్ వచ్చేసి రిఫ్రెష్ చేయనివ్వండి ఒక ఇష్యూ. నేనైతే చార్ట్స్కి ఫైర్స్ అయితే వాడుతున్నాను. ఎవరికైనా తెలియకపోతే ఫైర్స్లో మనకి సేమ్ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి ఆల్మోస్ట్. సో నెక్స్ట్ స్టాక్ పేరు వచ్చేసి బయోకాన్ లిమిటెడ్. మనం దీన్ని వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాం. జనరల్గా ట్రేడింగ్ వ్యూ బెస్ట్, ఫైర్స్ నేను రేర్గా వాడతాను, ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు ఫైర్స్ వీక్లీ టైం ఫ్రేమ్లో పెడుతున్నాను కానీ లోడ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ ఫైర్స్లో మనం ఫేస్ చేయొచ్చు రెగ్యులర్గా. ఒకవేళ మీరు ఫైర్స్ వాడితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓకే, సో ల్యాగ్ అవుతుంది వీడియో ఇది రాకపోవడం వల్ల. అంటే నేను ఎడిటింగ్ చేయను, వీడియోస్ని సింగిల్ టేక్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎనీవే, లాస్ట్ వీక్ నేను మీకు ఇచ్చిన స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ బాగా పెర్ఫామ్ చేసాయి. మల్టీబ్యాగర్ స్టాక్ను కూడా నా ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు డిస్కస్ చేసి చెప్పాను. ఎన్సీసీ అది పవర్ఫుల్ మంత్లీ బ్రేక్అవుట్ అయితే ఇస్తుంది అని. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ మీరు రిమెంబర్ చేసుకోవాల్సింది, ఎప్పుడైతే ఓవరాల్ మార్కెట్ క్రాష్ అవుతుందో ఆ రోజు మీరు భయపడక్కర్లేదు. ఒకవేళ మీ యొక్క స్టాక్స్ అంటే నేను మీకు వీడియోస్తో చెప్తాను కదా, ఇక్కడ ఇది ఎంట్రీ, స్టాప్ లాస్ ఇక్కడ అని చెప్పి. ఒకవేళ మీరు ఎంట్రీ అయ్యారు, సపోజ్ ఎంట్రీ అయిన నెక్స్ట్ డే మనకి ఓవరాల్ మార్కెట్లో బ్యాడ్ సెంటిమెంట్ ఉంటే అన్నీ క్రాష్ అయ్యాయి అనుకో, మీరు భయపడక్కర్లేదు. మీరు ఎలక్షన్స్లో చూడండి, మొన్న క్రాష్ అయింది కానీ ఇమీడియట్గా సెకండ్ డే నెక్స్ట్ డే రికవరీ అయిపోయాయి. సో ఓవరాల్గా మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు భయపడక్కర్లేదు. సో ఫ్రెండ్స్, ఈ స్టాక్లో కూడా సేమ్ ఇందాక మనము మెట్రో పాలసీకి ఏదైతే స్ట్రాటజీ అయితే డిస్కస్ చేసుకుందామో సేమ్ అదే స్ట్రాటజీ తోటి ఈ స్టాక్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఇండికేటర్ని తీసుకుని దీని యొక్క హైలో అయితే పాయింట్ చేసి కిందకి డ్రాగ్ చేయండి ఇండికేటర్లో రీసెంట్లోకి. సో డ్రాగ్ చేసిన తర్వాత మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది సైడ్ వేస్లో అయితే ఉంది స్టాక్. అంటే ఒక హై నుంచి పడి ఒక సైడ్ వేస్ అయితే ఫామ్ చేసింది, అంటే ఇది ఈ లెవెల్. సో ఇదంతా ఒక సైడ్ వేస్లో అయితే ఉండిపోయింది ఈ స్టాక్. సో ఇప్పుడు దీని యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ జోన్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. సెకండ్ ఏంటంటే ఈ రెసిస్టెన్స్ జోన్. సో ఈ జోన్ని, ఎంటైర్ జోన్ని బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్గా ఇచ్చింది. ఓకే, హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ అయితే ఈ సేమ్ ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఉంది. ఓకే, ఈ స్టాక్ యొక్క స్ట్రక్చర్ కూడా. సో ఈ స్టాక్ యొక్క టార్గెట్ ఏంటంటే ఆల్ టైమ్ హై 486 రూపాయలు ఫస్ట్, అంటే లాస్ట్ టార్గెట్. మనం లాస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి 336 పైన క్లోజ్ అవుద్దో, సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ 373 రూపాయలకి అయితే ఇది ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మార్కెట్లో మూమెంటం ఉంటే ప్రస్తుతానికి నిన్న అంటే ఈ వీక్ ఇది వీక్లీ టైం ఫ్రేము, లాస్ట్ వీక్ చాలా పవర్ఫుల్గా అయితే క్లోజ్ అయింది క్యాండిల్. సో నెక్స్ట్ కూడా మీ యొక్క స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ 20 MA లైన్ కింద ఇలాగా 200 కలర్ పెడతాను, దీనికి మీకు క్లారిటీ వస్తుంది. సో 288 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఎంట్రీ అయితే అవ్వచ్చు.
మీరు ఒక 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ అలా హోల్డ్ చేయగలను అనుకుంటే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 375, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ జోన్ 412 రూపాయలు. ఒకవేళ ఇది కూడా బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇంకా 486 రూపాయలు. ఈ 486 రూపాయల దగ్గర ఒకవేళ మీరు లాంగ్ టైం ఇన్వెస్టర్ అయ్యి ఉండి ఈ బయోకాయిన్ లిమిటెడ్లో మీకు గనక డబ్బులు ఆల్రెడీ పెట్టి లాంగ్ టైం పెడదాం అనుకుంటే ఇక్కడ ఏమొద్దో చెప్తాను చూడండి. ఇక్కడ బేస్ ఫామ్ చేయాలి. ఇలాగా ఇక్కడ ఇలా మనకి బేస్ ఫామ్ చేస్తే ఈ స్టాకు ఇక్కడ బేస్ ఫామ్ చేసి బ్రేక్అవుట్ కనుక ఇస్తే మనకి ఇంకా మంచి మూమెంటం అయితే ఉంటుంది ఈ స్టాక్లో. ఓకే, ఇది కానీ దీనికి టైం పడుతుంది. అంటే ఇమ్మీడియట్గా ఈరోజు పెడితే వెళ్ళిపోద్ది అని మనం చెప్పలేం. దీనికైతే పక్కా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ ఒకవేళ మీరు చూస్తే కొన్ని నెలల తర్వాత చూస్తే దీని యొక్క స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇది నిజంగా వర్కౌట్ అవుద్దా ఈ స్ట్రాటజీ అని చూస్తే మనం చూడొచ్చు. ఈ ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ స్టాక్ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క హై దగ్గర మనము ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇండికేటర్ అయితే పెడదాము. సేమ్ లో దగ్గర దీన్ని క్లోజ్ చేద్దాం. సో ఇవన్నీ ఎంత పవర్ఫుల్గా యాక్ట్ అవుతాయో మీకు తెలుస్తాయి. అంటే ఈ ఇండికేటర్ ఒక పవర్ఫుల్గా పనిచేసే ఇండికేటర్ ఇది. ఓకే, చాలామంది వాడతారు దీన్ని. సో సేమ్ స్టాక్ అయితే అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి వచ్చింది. డౌన్ ట్రెండ్ తర్వాత చాలా కాలం సైడ్ వేస్లో ఉండిపోయింది. దాని తర్వాత బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఈ జోన్తో ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ పవర్ఫుల్గా ఈ ఇండికేటర్ ఫామ్ చేసిన రెసిస్టెన్స్ లైన్స్ అయితే ఏమున్నాయో ఆ లెవెల్స్ని బ్రేక్అవుట్ ఇచ్చి చాలా స్ట్రాంగ్ మూమెంటం అయితే మనం చూసాం. ఓకే, ఏదైనా ఒక స్టాకు పడిపోయిన తర్వాత కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యి కన్సిస్టెన్సీగా వాల్యూమ్లు మీరు కింద చూడొచ్చు, కన్సిస్టెన్సీగా వాల్యూమ్లు ఫామ్ చేసి తర్వాత స్లోగా రికవరీ అవుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ అని ఒక ఇండికేటర్ పెట్టుకుని 20 MA లైన్ పెట్టుకుని, అంటే 20 MA స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అన్న లైన్ ఇది. సో దాన్ని కూడా ఆ ఇండికేటర్ కూడా పెట్టుకుని మీరు అనలైజ్ చేసి మీ యొక్క ఎంట్రీని అయితే మీరు తీసుకుని స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకోండి. స్లోగా టెయిల్ అయితే చేసుకుంటూ రైడ్ అయితే చేయొచ్చు అప్ ట్రెండ్ని. ఏదైనా ఒక స్టాక్ పడిపోయిన తర్వాత బేస్ని బ్రేక్ చేసుకుంటూ అప్ ట్రెండ్లోకి వెళ్తుందంటే మీరు ఎంట్రీ అయ్యి అలా స్లోగా బేస్ చేసుకునే స్ట్రాటజీ ఇది. ఓకే, ఆల్మోస్ట్ స్ట్రాటజీ లెక్క ఇది. ఓకే, ఇలాంటి స్టాక్స్ని నేను మీకు ఐడెంటిఫై చేసి తెచ్చినందుకు నేను చాలా కష్టపడుతున్నాను. సో ఒకవేళ మీరు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీరైతే ఏవైనా తెలుగు కమ్యూనిటీస్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు మీకు మొమెంటం ఉన్న స్టాక్స్ తేడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అవెన్యూ సూపర్ మార్కెట్స్. ఇది అందరికీ తెలిసిన స్టాకే, డీమార్ట్ స్టాక్. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ కూడా. సో ఒక హై నుంచి క్రాష్ అయింది, దాదాపు సైడ్ వేస్లో ఉండిపోయింది. వాల్యూమ్స్ కూడా కన్సిస్టెన్సీగానే ఉన్నాయి. ఇప్పుడు హయ్యర్ హైస్ని అయితే ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఓకే, దీని యొక్క ఇమ్మీడియట్ టార్గెట్ అంటే మొమెంటం ఉంటే ఇమ్మీడియట్ టార్గెట్ 5,177 రూపాయలు. అంటే ఈ జోన్ని హై ప్రాబబిలిటీ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సే ఉంది. ఓకే, ఇక్కడ బేస్ అయితే ఫామ్ చేస్తుంది. వన్స్ ఈ స్టాక్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. మొమెంటం అందుకుంటుంది ఒక్కసారిగా. మొమెంటం అందుకున్న స్టాక్స్లో మనకి అంటే కొంతమంది స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 లేకపోతే 5%, 4% లేకపోతే 6% వస్తే ఎగ్జిట్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకైతే ఈ ఏదైతే స్వింగ్ హైస్ ఉన్నాయో ఆ జోన్ కనుక స్టాక్ క్రాస్ అవుతుందంటే మీరు ఇంట్రాడేలో ఆ పొజిషన్ తీసుకోవచ్చు. తీసుకుని మీకు ఇమ్మీడియట్ టార్గెట్ 5,177 రూపాయలు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది. ఓకే, మోస్ట్లీ ఈ జోన్ దగ్గర నేను ఇందాక చెప్పినట్టు అక్కడ కాసేపు బేస్ అయితే ఫామ్ చేయాలి. ఎప్పుడైతే బేస్ ఫామ్ చేస్తుందో అప్పుడు మీరు స్ట్రాంగ్గా హోల్డ్ చేయొచ్చు. మీరేం భయపడక్కర్లేదు. ఈ లెవెల్ దగ్గర అంటే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సైడ్ వేస్లో కనుక ఉంటే ఆ స్టాక్ మీకు అర్థం ఏంటంటే అక్కడ బేస్ ఫామ్ చేస్తుంది, కొన్ని రోజులు ఉండిన తర్వాత ఒక్కసారి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మీకు మీ యొక్క మనీ ఫాస్ట్గా అయితే గ్రో అవుద్ది అక్కడ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఈఐడి పెరి ఇండియా స్టాక్. ఈ స్టాక్ కూడా ఒక హై నుంచి దాదాపు క్రాష్ అయ్యి చాలా కాలం సైడ్ వేస్లో ఉండి
ఇప్పుడు హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ, హయ్యర్ హైస్ అంటే ఫస్ట్ ఒక హై ఫామ్ చేస్తుంది, దాని తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ అవుద్ది, ఒక హై ఫామ్ చేస్తుంది, ఇలాగా పుల్ బ్యాక్ అవుద్ది, అలాగా స్లోగా హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ వీక్లీ టైం ఫ్రేమ్లో, నేను చూపెట్టే మ్యాక్సిమం స్టాక్స్ వీక్లీగా ఉంటాయి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని అయితే పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా అయితే బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. సో పుల్ బ్యాక్ మళ్ళీ ఈ జోన్ స్లోగా టచ్ చేసి అప్పుడు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో వెయిట్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ మీరు కావాలనుకుంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఫిబొనాచి రిట్రేస్మెంట్ చాలా పవర్ఫుల్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్లో మీకు చెప్పాను కదా, ఎంత ఐటీడీ సిమెంటేషన్ స్టాక్లో ఎంత పవర్ఫుల్గా, అంటే ఒక స్టాక్ ఒక హై నుంచి పడిన తర్వాత స్లోగా రికవరీ అవుతూ ఒక హైకి వెళ్ళినప్పుడు ఎలా పట్టుకోవాలన్నది ఈ నా ముఖ్య ఉద్దేశం. నేను చెప్తుంది ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ వాడుకుని అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీక్ అంటే నెక్స్ట్ వీక్ చాలా లిమిటెడ్ స్టాక్స్ ఇచ్చాను. ఒక్కొక్కసారి నేను ఎక్కువ స్టాక్స్ ఇస్తుంటే అన్ని స్టాక్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నాం అని చాలామంది అంటున్నారు. కొంతమంది మ్యాక్సిమం ఒకటో రెండో ఇవి బ్రో అంటున్నారు. సో వాళ్ళ కోసమే నేను ఒక 2 ఇచ్చాను, మెట్రోపాలిసీ, బిట్కాయిన్, డీమార్ట్, ఈఐడి స్టాకు. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఎక్కువ తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను ఇంకా క్వాలిటీ కంటెంట్ ఫ్రీగా మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. బాయ్.